పరిశుద్ధుడ విమోచకుడానికి పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా రాత్రంతే మాకు సుఖమైన నిద్రించావు. ఉదయకాలంలో ప్రభా నీ పాద సన్నిధికి వచ్చటకు నువ్వు బలపరిచినందుకు కొందనాలు. నీ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడండి. నీ స్వరం వినిపించండి. సన్నిధి ఉంచమని ఘనత ప్రభావం పొందమని యేసునామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. కీర్తనలు 35వ అధ్యాయం. కీర్తనలు 35వ అధ్యాయం. ఇందులో 28 వచనాలు ఉన్నాయి, కానీ 15 వరకు చదువుకుందాం. కీర్తనలు 35వ అధ్యాయం. యెహోవా నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడుము, నాతో పోరాడు వారితో పోరాడుము. కేడమును డాళ్ళు పట్టుకొని ఆ సహాయమునకై లేచి నిలుము. ఈటి దూసి నన్ను తరుము వారి అడ్డగింపుము, నేనే నీ రక్షణ అని నాతో సెలవిమ్ము. నా ప్రాణం తీయగూరు వారి సిగ్గును అవమానము కలుగునుగాక. నాకు కీడు చేయ ఆలోచించువారు వెనుకకు మళ్లింపబడి లజింపబడుదురు గాక. యెహోవా దూత వారిని పడదూలునుగాక, వారి గాలిని కొట్టుకుని కొట్టువలే నుందురుగాక. యెహోవా దూత వారిని తరుమునుగాక, వారి త్రోవ చీకటి జారుడుగా నుండునుగాక. నన్ను పట్టుకుని వాని వలె వారు నిమిత్తంగా గుంటల్లో తమ వల నుటిరి. నా ప్రాణము తీయవలని నేను నిమిత్తంగా గుంట త్రవ్విరి. వానికి తెలియకుండా చేటు వాని మీదికి వచ్చును గాక. తాను వడిలో వలలో నేనే చిక్కబడును గాక. వాడు ఆ చోటులోనే పడుండును గాక. అప్పుడు యెహోవా యందు నేను హర్షించుదును, ఆయన రక్షణను బట్టి నేను సంతోషించుదును. అప్పుడు యెహోవా వంటి వాడెవడు? మించిన బలము గల వారి చేయి నుండి, దీనులను దోచుకుని వారి చేతి నుండి దీనులను దరిద్రులను విడిపించువాడు నువ్వే అని అవి నా ఎముకలన్నింటి చెప్పుకును. కూట సాక్షులు లేచుచున్నారు, నేను ఎరుగని సంగతులన్నీ గూర్చి నన్ను అడుగుచున్నారు. ఏలినకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నావు, నేను దిక్కులేని వాడనైతిని. వారు వ్యాధితోనున్నప్పుడు గోనబట్ట కట్టుకొని ఉపవాసం చేత నా ప్రాణము ఆయాసపరుచుకుంటుని, అయినను నా ప్రార్థన నా వేదలోనే తిరిగి వచ్చి ఉన్నది. అతడు నాకు చలికాండ్రునైనట్టు సహోదరుడినట్లు నేడు నడిపించుకుంటుని. తన తల్లి మృతి నొందిన దుఃఖపు వస్త్రములు ధరించువాలే కుంగి వచ్చుంటిని. నేను కూలి ఉండుట చూసి వారు సంతోషించి గుంపురి. నీచులను నిరగనను వారు నా మీదికి కూడి వచ్చి మానక నన్ను నిందించిరి. ఎందుకాలం నందు దూషణములాడు వదరుబోతు వలె వారు నా మీద పండ్ల పొరుకురి. ప్రభా, నువ్వు ఎన్నాళ్ళు చూసి ఊరుకున్నావు. వారు నాశనం చేయకుండా నా ప్రాణము రక్షించుము. నా ప్రాణము సింహముల నోట నుండి విడిపించుము. అప్పుడు మహా సమాజంలోని నేను నిన్ను స్తుతించదను, బహుజనులలో నిన్ను స్తుతించదను. నరాంతకులు
నాకు శత్రువులైన వారిని నన్ను గూర్చి సంతోషించనీయకుము. నిర్నిమిత్తముగా నన్ను ఉద్దేశించే వారిని నన్ను గిట్టనీయకుము. వారు సమాధానపు మాటలు ఆడరు. దేశమందు నెమ్మదిగా ఉన్న వారిని విరోధులుగా వారు కపటు యోచనలు చేయుదురు. నన్ను దూషించుటకై వారు నోరు పెద్దదిగా తెరుచుకొనుచున్నారు. ఆహా ఆహా, అప్పుడు వాని సంగతి మాకు కనబడి ఉన్నది అనుచున్నారు. యెహోవాది నీకే కనబడుచున్నది కదా. మౌనంగా నుండకము నా ప్రభువా, నాకు దూరంగా నుండకము. నా న్యాయము తీర్చుటకై మేల్కొనుము. నా దేవా, నా ప్రభువా, నా పక్షమున వ్యాజ్యమాడుటకులేము. యెహోవా నా దేవా, నీ నీతిని బట్టి నాకు న్యాయం తీర్చుము. నన్ను బట్టి వారు సంతోషించుదురుగాక. ఆహా ఆహా, ఆశ తీరెను అని మనసులో వారు అనుకొందురుగాక. వారి మింగివేసిమని వారు చెప్పుకొందురుగాక. నా అపాయము చూసి సంతోషించే వారందరూ అవమానము నందురుగాక, లజ్జపడుదురుగాక. నా మీద అతిశయపడు వారు సిగ్గుపడి అపకీర్తి పాలగుదురుగాక. నిర్దోషత్వమును బట్టి అనుసరించువాడు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక. నా సేవకుని క్షేమమును చూసి ఆనందించుచు యెహోవా గణపరచబడునుగాక అని వారు నిత్యం పలుకుచుందురు. నీ నాలుకను నీ నీతిని గుర్చి నీ కీర్తిని గుర్చి దినమెల్లా సల్లాపములు చేయదు. మరి దేవుని మాటలు మరి ఇందులో స్పష్టంగా చేయబడి ఉన్నది. 12వ వచనంలో చూస్తే, మేలుకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు. నేను దిక్కులేని వాడినైతిని. వారు వ్యాధితో కూలినప్పుడు నేను గుణపట్టి ప్రారంభం ఆయాసపరుచుకుంటుని. అయినను నా ప్రార్థన ఎదులోనికి తిరిగి వచ్చి ఉన్నది. అతడు నాకు చెలికాలం లేనట్టు, నా సహోదరునట్టు నేను నడుచుకుంటుని. మరి శత్రువు తనపై రేగినప్పుడు మరి దావీదు మహారాజు ఆకాశం తట్టు తేరి చేస్తూ దేవునికి చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. మరి నిజమే, శత్రువులు ఈ లోకంలో ఎన్నో విధాలా ఉంటూ ఉంటారు. మన వెంటే ఉంటారు, మన గోతుల్లో అవుతూ ఉంటారు. మనవాడే అనుకుంటాం మనం, కానీ అది వచ్చిందాక మనకు తెలియకుండా అయిపోతుంది. మన రక్తంలోనే మనకు విరోధులుగా తయారైంది. మన ఇంట్లోనే సాక్ష్యం చెప్తాం. అసలు మనకు వచ్చిన ప్రాబ్లమ్స్, ల్యాండ్ సమస్యలు చూస్తే దేవుడు మరి ఫస్ట్ తాత చనిపోయక ముందు నుంచి ఆయన జీవిత చరిత్ర కొంచెం చెప్పుకుంటూ వస్తారు. మరి ఫస్ట్ తాత ల్యాండ్ అమ్మి అత్తల పెళ్ళి చేశారు ఇద్దరు. మరి అప్పుడు నాన్న అంత మంచి భూమి అమ్మినప్పుడు కొంచెం బాధపడ్డాడు. ఎందుకు బాధపడ్డాడంటే, మరి వాళ్ళు ఏమంటారు, చెల్లెలు పెళ్ళిండుకున్నారు కాబట్టి భూమి తీసి సర్లే పోతామని వాళ్ళు వెళ్ళిపోతే చాలా సంపాదించుకున్నారు. సో ఆ విధంగా అయిపోయింది. మరి ఇంకా రోడ్డు మీద ఇల్లు విషయంలో కూడా చూస్తే, మరి అత్త ఏం ప్లాన్ చేసిందంటే, పెద్దత్త ఆమె నేను కట్టిన ఇల్లు అని, మరి నాయనమ్మ చనిపోవని పెద్ద గొడవ ఇష్యూలాగా తయారు. నేను కట్టిన ఇల్లు అని దొంగతనంగా సాటుగా దాని మీద సంతకం పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్లాన్ చేసి, అది కూడా మనకు తెలియదు. దొంగతనంగా చేసుకుంటూ వచ్చాను. తాత చనిపోగానే పేపర్ మీద దొంగతన సంతకాలు పడ్డాయి. పెద్ద మనసులో పెట్టారు, అది నా ఇల్లు, తాతతో సంతకం చేయించుకున్నాడు. కానీ తన కొడుకు సంతకం కూడా ఉండాలని అది తెలియదు. ఇంకా ఆమె మయ్య రాసించిన ఇల్లు, నేను కట్టిన ఇల్లు అని ఇంకా ఆమె చూపించింది ప్రతాపం. కేసు పెట్టింది, కోర్టు కేసు. మరి అదే కాదు, మరి తండ్రి ఆస్తి నీకు చెందింది కరెక్టే, మరి
నువ్వు కట్టిన ఇల్లే కదా, ఆ ఇంట్లో ఉండి తాతను చూసుకొని అన్నం పెడితే బాగుంది. పెట్టలేదు. తన స్వార్థం. ఇక్కడ అవమానం జరిగిందని పెద్ద మనుషులలో అలా పెడితే అవమానం జరిగిందని అప్పుడు తొండలైలో ఉండే కదా, నార్కట్పల్లికి వెళ్ళిపోయి అలా వెళ్ళిపోయిన అన్ని సంవత్సరాలు ఉన్న మళ్ళీ తాత చచ్చిపోయినాక వచ్చి మళ్ళీ రివర్స్ కేసు కొడుకులతో చేయించింది. ప్లాన్ చేపిస్తారు. అలా చేస్తారు దుష్ట ఆలోచనలు. తండ్రిని చూసుకునే ఆలోచన ఉండదు. మరి నాన్న ఏమనకపోయి ఉండొచ్చు. మరి తాత కొండి పెట్టుకుంటూ ఆయన చూసుకొచ్చిందాకుండా ఆయన ఆమె చూసుకుంది కదా, మరి సర్లే పోనీలే నాకు అవసరం లేదు ఆ ఇల్లు నాన్న అన్నీ ఇచ్చేసి ఉండొచ్చు, మనం కూడా ఒప్పుకుందాం. కానీ ఒప్పుకోలే. ఎంత శుభ్రంగా పోయింది, నార్కట్పల్లి ఉన్నది, నార్కట్పల్లి ఏదో మంచిగా అక్కడ కూడా ఇల్లు కట్టుకుంది, మంచిగా తీసుకుంది. కానీ ఆశపడతారు. నేను కట్టిన ఇల్లు అని దుర్బుద్ధి ఆశ, అది నా ఇల్లు తాత దావంగానే వచ్చింది అమ్మలు. అసలు తాత వచ్చిన రోజు నా దగ్గర కూడా రానియలేదు. మనమేమో అక్కడ ఉంటుంది, మనం వచ్చిందా కూడా ఉంచనీయలేదు. నేను అన్నం పెట్టిన దానిని నాకు ఏడుపు ఆగట్లేదు. చివరి చూపు కూడా మనం చూసుకోలేదు. నేను నాన్న అక్కడ మన కాడికి పంపించాను. చివరి చూపు కూడా చూసుకోనికుండా చేసి అంత స్వార్థం వాళ్ళలో చొరబడి పైన భక్తి గురిలా ఉంటారు. కానీ ఎంత భయంకరం, ఎదుటి వారిని బాధపడి. మరి దేవుడు మన పక్షాన ఉంటాడు, మన పక్షాన ఉంటాడు. నువ్వు క్రైస్తవుడు అంత మాత్రాన అన్యాయ క్రియలు చేస్తూ ఉంటే దేవుడు నీ పక్షాన ఉంటాడా? ఉండడు. నువ్వు చేసేవన్నీ దొంగ పనులు. ఈనాడు అలానే తయారయ్యారు. క్రైస్తవత్వం ముసుగులో ఉంచుకుంటూ ఎదురువారికి మరి బాధ పెట్టేవారుగా ఉంటారు. ఆమెను చూసి మన పాలు అట్లనే తయారయ్యారు. భూమి విషయంలో అదే గాజులగూడెం మరి అలాగనే సేమ్ డిటో. ఎవరు చనిపోగానే వారి ఆస్తి కావాలని వచ్చి కొట్లాడుతారు. పోయిన సంవత్సరం పొలం అమ్ముకున్నాం కానీ ఇల్లు అమ్ముకున్నాం కానీ పొలం అమ్ముకోలేదని వాళ్ళు వచ్చి ఒకరు చూసి ఒకరు తయారైపోయారు. మన మీదకి దౌర్జన్యంగా నా మీద కేసు పెట్టి ఇంకా ఊళ్ళో ఉన్నాయని తయారయ్యాడు. అయ్య పేరు మీద ఉంది, ఆ భూమి నా మీద పట్టచి. ఎంత దౌర్జన్యంగా వాళ్ళు చేసే దౌర్జన్య క్రియలు వారికి కనవడం కానీ దౌర్జన్యం చేసి మనం తీసుకున్నట్టు మన మీద నేరం చేసి ఉన్నారు. ఎంత దుర్మార్గులుగా తయారయ్యారంటే దేవుడు చూస్తూ ఉన్నాడు. మీరు చేసే అన్యాయపు క్రియలు, దుష్ట క్రియలు చేస్తూ వస్తూ ఉంటే ఆయన చూస్తూ ఉంటాడా? ఉన్నాడు. బుద్ధిహీనులకి దేవుడు బుద్ధి చెప్పువాడుగా ఉంటాడు. మన ప్రార్థన వినేవాడుగా ఉంటాడు. మనకు చాలా సమస్య బాగా ఏర్పడింది. రోడ్డు మీద వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయకుండా అట్లా చేసి పెట్టేసింది. ల్యాండ్ నల్గొండలో ఈ పొలం అమ్మినంగా నాది అమ్మలేదని వాళ్ళు రివర్స్ అయ్యారు. ఒకళ్ళు వాళ్ళని చూసి వీళ్ళని చూసి అట్లా అన్యాయం చేయడానికి సిద్ధపడుతూ వచ్చారు. ఈ ఊళ్ళో ఆయన ఏం చేసినాక గట్టిగా ఈయన పేరు మీద 2 గుంటలు ఉండే, అది మా అయ్య పేరు మీద ఉంది అని ఆయన అయ్యే దేశాల మెట్టుపోతే తాతలు తండ్రి అట 4 ఎకరాల భూమి ఆయన కోసం పోగొట్టినాడు. దుర్మార్గుడు. దుష్టక్రియలు వాళ్ళు ఉండి మనల్ని అంటారు. ఇక మనకున్న తాత ఉన్నప్పుడే మనకు 2 ఎకరాల భూమి ఆయన తండ్రి సంపాదించిన ఆ భూమి మనకి ఇచ్చిపోయింది. పోతామని అని ఆయన ఇచ్చిపోయిండు. ఇది మరి ఆయన ఏం చేసిన ఊళ్ళో ఆయన అది ఎవరి వల్ల వచ్చింది, నేను చేసే వచ్చిందట అని వాడు దుర్మార్గుడిగా కేసు పెట్టి అక్రమంగా కేసులు పెట్టి చేసడానికి సిద్ధపడుతుంది.
వాళ్ళు చేసే అక్రమాలు దేవుడు అనేవాడు ఉన్నాడు, ఒకడున్నాడని ఎక్కడ ఎట్లా మొత్తాల్లో ఎవరిని అన్యాయంగా చేస్తూ ఉంటే ఆయన అన్యాయం జరిగే కాడ అన్యాయం జరుగుతూ ఉంటే నేనే చూసుకుంటూ ఉన్నాడు. అది గుర్తేరు కదా, అక్రమంగా సంపాదించుకోవాలి. ఆడికాడికి నాన్న ఎంత కష్టపడినో అంత చేసినా కానీ ఇప్పుడు మనకి అంత కనిపించే వరకే వాళ్ళకి ఇంకింత అని దౌర్జన్యంగా దోసుకోవడానికి సిద్ధపడుతూ ఉంటారు. మందికి వీటిలో ఉన్న వాళ్ళకి ఏమనుకుంటారు, వీడు చేసుకుంటే తెలియని వాళ్ళు అలానే అనుకుంటారు, తెలిసిన వాళ్ళు అలా అనుకోరు. మరి దైవం గల దేవుడు మన కోసం మనకు న్యాయం చేస్తూ ఉంటాడు. మనం ఆయన కోసం విజ్ఞాపన చేస్తాం అంతే. మనం కొట్టేవాళ్ళం కాదు, తిట్టేవాళ్ళం. కొట్టడానికి ఆస్కారం లేదు, తిట్టడానికి ఆస్కారం లేదు. మన దేవుని ఎరిగిన బిడ్డలం కాబట్టి మన కాడ దేవుని ఒకే ఆయుధం. ఆయన కాడ మనం ప్రార్థన చేస్తే బుద్ధిహీనులకు దేవుడు బుద్ధి చెప్తూ ఉంటాడు. నాన్న అమ్మమ్మ కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. తను కూడా ఫస్ట్ ఆమె కోడళ్ళు దాటుకుంది. తాత వాళ్ళ మన 3 తాత వాళ్ళ కూతుర్ని దాటుకుంది, పిల్లలు లేరని సొంత ఊర్లో పెళ్లి చేసేసింది పాపం. ఆ తాత ఉన్నప్పుడు వాళ్ళు ఏరైపోయింది. మళ్ళీ వాళ్ళు ఎటు చేయకుండా మళ్ళీ వాళ్ళ పాలనలో ఒక కూతుర్ని చదువుకున్నాడు. ఏమైందో వాళ్ళకు కూడా ఏమైందో తెలియదు పాపం. ఎన్ని విధాల మనసు మరి ఫస్ట్ కొడుకు కాడికి పోయి చేద్దామని పోయింది. ఆ కొడుకు ఒక్కడైతే కోడలు మనది అవుతుంది. ఆ బ్రతుకు ఎవరి కాళ్ళ నిక్రమ లేకుండా అయిపోయింది. 2 ఎకరాల భూమి ఆట సాదుకున్న కొడుకాట పట్ట చేసుకున్నాడు. ఇప్పుడు మూల పడ్డాక ఆ భూమి కోసం కొట్లాడుతుంది. బతుకున్నప్పుడు ఆమెకు ఎవరు ఆమెను మంచిగా చూసుకోలేదు. తన పోరాడుకుంటూ వచ్చి బాధ అనిపిస్తూ ఉంటాడు. ఆస్తి కోసం ఈనాడు ఇలానే తగువులు అనిపిస్తూ ఉంటాడు. చేస్తానికి చేతులు రావు, పెట్టడానికి చేతులు రావు, కానీ ఆశ మాత్రం కావాలి. అలా దౌర్జన్యంగా దుష్టులుగా ప్రవర్తిస్తున్నారు. దేవుడు చూస్తూ ఉంటాడా? బుద్ధిహీనులకు తప్పక బుద్ధి చెప్తూ ఉంటాడు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, విమోచకుడాని పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. నా యేసయ్య ప్రార్థిస్తున్నాను. దావీదు మహారాజైతే తన జీవితంలో బాధను ఏ విధంగా నీ కాడవికి అప్పుడే చేసుకుంటూ వస్తున్నారు ప్రభా. మా విన్నప్పుడు కూడా నువ్వు ఆలకించే దేవుడు జ్ఞాపకం చేసుకోండి. ఏంటిది కవర్లో ఉన్న పిడిచిలా సందుకులా సైడ్ డోర్లో ఉంటుంది చూడు. అన్యాయం చేసి ఇక్కడ నువ్వు చూస్తూ ఉండవు దేవా, జ్ఞాపకం చేసుకోండి. దయగలినైనా మాకున్న సమస్యలు సాల్వ్ చేయమని నేను పాద సన్నిధిలో మరి పెట్టుకుంటున్నాను ప్రభా. మరి విజయబాబు విషయంలో నీ పాద సన్నిధిలో ఎత్తిపెట్టి ప్రార్థిస్తున్నాను అయ్యా. మరి అక్రమంగా పిటిషన్ వేసాడు, మరి మాకు పట్ట చేయాలని అయినా మనకు సంబంధులు వాళ్ళు వచ్చి ఆ సమస్య సాల్వ్ చేసేటకు వారికంటూ ఒక సమయం గడిపి వచ్చేటకు సహాయపడమని ప్రార్థిస్తున్నాను. శక్తి కుతంత్రాలు అయిపోవచ్చు అంధకార శక్తులను నజరేసు నామంలో బంధిస్తున్నాను. మాకున్న సమస్య సాల్వ్ చేయండి అయినా. నాన్నమ్మ విషయంలో దేవాన్ని పాదసన్నిధికి వస్తున్నాను ప్రభా. ఇది ఎన్ని బాధలు ఉంటుంది నీకు తెలుసు. పడకలో
పడి ఉన్న స్థితి ఎరిగి ఉన్న దేవుడు ప్రభు. ఎవరు ఒక్కరు చదువుకున్న వాళ్ళు ఎవరు ఒక తిండి పెట్టలేని స్థితి ఏర్పడి చూసుకున్న వాళ్ళు లేని స్థితి వీడిని జ్ఞాపకం చేసుకో. ఆస్తి కావాలని కొట్లాడుతూ ఉంటారు. తెగిలైనా మన పడుకలో ఉన్నది. వీడిని ధైర్యపరచాలి, ఆదరించాలి. నీ విశ్రాంతిలో ప్రవేశించండి. అవి తీసుకురావడానికి ఎవరికి మనసు రావట్లేదు. విరిగిన దేవుడు నీ ఇంటికి వచ్చింది బిడ్డలు. నీ విశ్రాంతిలో ప్రవేశించండి. వాక్యానికి విడుదల చాలు ప్రభు. నువ్వు విశ్రాంతినిచ్చే దేవుడు ప్రభు. ఇదైనా పాలించాలి. మా కుటుంబంలో వచ్చిన శోధనలు, కష్టం అన్నిట్లో మాకు చాలిన దేవుడిగా ఉన్నందుకు శక్తి కుతంత్రాలు అయ్యా విషయంలో మాకు న్యాయం జరిగించి నేను ఆమె కీర్తి ఘనత తెచ్చుకో. సాతాను తనని చితుకు తక్కువ అనుకోరు ప్రభావ. తమని ఎగ్జామ్ విషయంలో ప్రార్థిస్తున్నాను ప్రభావ. ఏ రోజు మరియు సిటీ స్టేషన్ వస్తుందో ఆ రోజు మీరు వెళ్ళి చూసుకుంటే కృపణది ఎగ్జామ్ లాస్ట్ బలపరచండి, నిలబెట్టండి, దీవించండి, ఆశీర్వదించమని పాలసమయంలో మొదలుపెట్టుకోండి. ఆ సమయం ఎంతో దీవెనకరంగా ఆశీర్వదించు. మ్యారేజ్ కోసం సిద్ధపడుతున్నాం ప్రభు. మార్గం సరళపరచండి. నీకు అసాధ్యమైనది ఏది ఉంది ప్రభు. బెంగళూరు ప్రపోజల్ విషయంలో ప్రభు నువ్వు మరలను వాక్యంతో మాట్లాడండి. నా ఆలోచనలు ఎన్నో పుడుతూ ఉన్నాయి. వాక్యంతో మాట్లాడు. నాకు సమాధానం, సంతోషం వస్తుంది. నేను ముందుకెళ్తాను విషయంలో సహాయపడి. నిజంగా నా దేవుడు నాతో మాట్లాడాడు. ఇది దేవుని చిత్తం అని నేను ముందుకెళ్తాను. నీ చిత్తంలో ఉంటే సమాధానం, సంతోషం ఉంటే సమకూర్చబడుతుంది. అన్ని విషయాలు ఘనంగా జరుగుతాయి. ఘనమైన జీవితాన్ని ధరింపచేయమని కోరుకో. ఇంతవరకు చేసిన మేలును పట్టిస్తూ తమ్ముని విషయంలో కూడా నీ చిత్తం బయలుపరచు. ఇద్దరు వివాహాలు జరిగి నీ నామకీర్తికి నిలబెట్టుకో. శత్రుకు తంత్రాలు నిలబెట్టి నీ నామకీర్తి ఘనత తెచ్చుకో. రహస్యం పొందిన దేవుడు రహస్య ప్రతిఫలం ఇస్తానన్న ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చు. అయా సంపూర్ణంగా నీ కృప దయచేయమని కోరుకో. నిలబెట్టి నీ నామకీర్తి ఘనత తెచ్చుకోమని కోరుకో. అయా మనకు సమాధానం కృపలో జ్ఞాపకం. నా ఫ్రెండ్స్ని కూడా రక్షించండి అయా. మరి నీ కృప దయచేయండి. చెల్ల విషయంలో నిరంజన జ్ఞాపకం తీసుకోండి. నీడిగ విషయంలో కూడా ప్రభావ కోసం కనబెడతాను. నీ చిత్తం బయలుపరచండి అయా. నా మామయ్యతో మాట్లాడండి ప్రభావ. తిరిగి అక్కడ పిలిస్తే నేను నాకు సమాధానం చేయలేను అని భారం అనిపిస్తుంది. కొత్త ప్లేస్ వెతుక్కోవాలని ఆలోచిస్తుంది ప్రభావ. వీడిని జ్ఞాపకం చేసుకో. దయని పాలించి ఈ నెలలో బిడ్డకు జాబ్స్లో నిలబెట్టమని నీ పాదసంలో మొదలుపెట్టుకో. బిడ్డల అక్కరలన్నీ తీర్చండి. నవ్విమే బీటెక్ అయిపోతుంది. కబుల బద్దతో పాప విభులు ఎక్కడ చిక్కకుండా నీ భయం ఆమెలో ఉంచండి ప్రభు. కావ్యం విషయంలో కూడా చంచలత్వంగా కాకుండా తన ద్వారా వచ్చే దుష్టుడు కుతంత్రాలు దూరపరచు. యెహోవా భయభక్తులు గల వారితో తన లైఫ్ పార్ట్నర్ ఎంచుకుని నిర్ణయాన్ని పట్టుకు ప్రియబిడిని దిగించు. శత్రుకు తంత్రాలు అయిపోవచ్చు. అంధకార శక్తిని నజరేయుడిని ఇస్తున్నాములో బంధిస్తు. అయ్యా మేము చెప్పలేము. నువ్వే వారికి భయమును దైవ భయమును వారు ఉంచమని కోరిక. ఇంతవరకు చేసిన మేలుని బట్టి స్థుతిస్తూ అందరి విషయంలో అందరి అక్కరలన్నీ తీర్చమని కోరుకుంటూ నిజంగా ఇంకా నేను 3 నెలలైందే కాబట్టి డిసెంబర్ వరకు వాక్యాలు రాపించడానికి నన్ను కూడా బలపరచమని ప్రార్థిస్తాను. అన్ని విషయాలని దయగల చేతికి
అంధకార శక్తిని నజరేని సునామంలో బంధిస్తూ నిన్నే కొనియాడుతూ పూజిస్తూ ఆరాధించుకుంటూ తగ్గించుకుంటూ నీ నామం హెచ్చించుకుంటూ ఏసు నామను స్తుతించి ప్రవర్తించి వేడుకుంటున్నాను తండ్రి. ఏసు రక్తమే జయం, సెల్వ రక్తమే జయం. ఏసు నామం సంపూర్ణ విజయం కలుగునుగాక. అపోవాది క్రియల అనంతం నాశనమగునుగాక. రేస్లాడండి. సో మాలాగా మీకు మీ ఫ్యామిలీలో ఎలాంటి సమస్యలు ఉన్నా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకోసం మేము ప్రార్థిస్తాము. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక.